మీరు 65 మేము 54 అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. తప్పుబట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటేనని కేటీఆర్ కామెంట్ చెప్తున్నాయి. పొన్నం మేం ఏ పార్టీ పక్షం కాదు జనం పక్షమే అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేట్ అంటా ఉన్నాడు. ఇగో ఎవరి బర్రె అయితే మన దొడ్లే కట్టేసుకుందాం. బీజేపీ మేము ఒకటే అని చెప్తున్నాడు. బీజేపీ మేము ఎంఐఎం ముగ్గురం ఒకటే అని చెప్తా ఉన్నాడు కదా నిండు సభలో ఆన్ రికార్డ్ చెప్పిండి అసెంబ్లీలో. మనం మొదటి నుంచి అదే చెప్పిన వీళ్ళు ముగ్గురు ఒకటి అని. అవద్దని ధృవీకరించింది. ఇప్పుడు అంతే ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదని కేటీఆర్ అంటా ఉండు. అదే మాట మీద ఉండ్రి, ఆ మాట మీద ఉండ్రి. గడికి పోయి కోర్టులలో పోయి స్టేలు తెచ్చుకుంటేవి కదా, ఇదనొద్దు అదనొద్దు అని మాట్లాడొద్దు తేవద్దు మా చర్చ పెట్టొద్దని స్టేలు తెచ్చుకున్నావు. ఇప్పుడు పెట్టు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నీ ఆస్తులు ఏందో చెప్పాయా? నువ్వు సృష్టించిన ఆస్తులు ఏందో చెప్పు. ఏం సృష్టించినావు నువ్వు ఆస్తులు? నువ్వే చెప్పలే. మీ ఆస్తులే అవి, మీ ఆస్తులే అవి. సొంత ఆస్తులు పెంచుకున్నావు నీవు అక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు చూపెట్టి, ఎవరి బిల్డింగ్లు అవి? మైహోం రామేశ్వరరావు అనే దొంగ బిల్డింగులు కావా ఇవి? భూముల అరబిందో బిల్డింగ్లు ఎక్కడి, ఫినిక్స్ బిల్డింగ్లు ఎక్కడి, గ్రీన్ కో బిల్డింగ్లు ఎక్కడి? అంతా నీ బినామీలు కాదా వీళ్ళంతా? వీళ్ళంతా నీ బినామీలేనా? వాళ్ళ బిల్డింగులు ఆ బిల్డింగ్లను చూపెట్టి హైదరాబాద్ డెవలప్ అయింది అంటాడు. అరే ఎట్లా డెవలప్ అవుతుంది రా బాయ్? నీ కదా, నీ సంపద కదా డెవలప్ అయింది. గవర్నమెంట్ భూములు అమ్మకమిక్తివి కదా. ఎక్కడ ఏమైనా నువ్వు సృష్టించిన ఆస్తి ఏంది? ఏ పేదోనికి ఇల్లు కట్టించినావు? ఏ పేదోనికి 3 ఎకరాల భూమి ఇచ్చినావు? ఏం చేసినావు నువ్వు? ఏది నువ్వు సృష్టించిన సంపద ఏందో చెప్పు. సృష్టించినావు హైదరాబాద్ చుట్టూ 111 జీవో ఎత్తేసి ఎకరం 100 కోట్ల పోతుందని డ్రామా ఆడి రియల్ ఎస్టేట్ దందా చేయడమా నువ్వు సృష్టించిన సంపద? విదేశాలలో పెట్టుబడి నీ పెట్టుబడుల సంగతి చెప్తా. నీవు విదేశాలల్లా కేటీ రామారావు బినామీలు సృష్టించిండట. ఈయన సృష్టించి దాచిపెట్టుకొచ్చుకుంటువి నువ్వే నీ పేరు మీద. కేటీ రామారావు బినామీలు వీళ్ళందరిని పట్టుకొస్తే మొత్తం లెక్కలు బయటకు వస్తాయి. ఇగో కేటీ రామారావు బినామీలు వీళ్ళంతా. చూడ్రి, కేటీ రామారావు బినామీలు అమెరికాలో ఈ డ్రామా అన్నట్టు. వీళ్ళని పట్టుకొస్తే మొత్తం లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఒక్కను కూడా వదిలిపెట్టకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితి ఇండియాకు రప్పించాలి. వీళ్ళు విదేశాలలో కేటీ రామారావు బినామీ ఆస్తులు మొత్తం ఈ ముఠా దగ్గరే ఉన్నాయి. వీళ్ళే ఆ ముఠా. ఇక ఇంకొక విషయం ఏంటంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎంత గొప్ప కామెంట్ చేస్తుండో వినండి ఒకసారి. మీ లెక్క కేటీ రామారావు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎస్ఐని బెదిరించేటోడు, సిఐని బెదిరించేటోడు. కానీ ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏమంటుండో చూసిరా ఒక్కసారి నూరి. మీరు కొట్టాడాల్సిన అవసరం లేదు. నేను స్ట్రిక్ట్ గా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. నా మనుషులు ఎవరైనా ఉండండి, లాక్ అగేన్స్ట్ గా మీరు పోతే మీ పైన కూడా కేసులు బుక్ అవుతాయి. నా మనుషులు కాంగ్రెస్ మనుషులు వీళ్ళపైన బుక్ చేయొద్దు, వాళ్ళపైన బుక్ చేయాలనేది మాత్రం నేను ఫోన్ చేయను. మీరు తప్పు చేస్తే తప్పుకి మీ పైన కేసులు మీ పైన కూడా బుక్ అవుతుంది. కాబట్టి నాకు ఫోన్ చేసి ఇడిపి అంటే నేను మాత్రం ఇడిపియాను. మీరు తప్పు చేయకుండా ఫోన్ చేయండి, మీకు నిలబడతాను. కానీ తప్పు చేసి ఫోన్ చేయమంటే మాత్రము నేను ఎవ్వరికి చేయను. ఎస్పీ గారికి డైరెక్ట్గా నిన్ననే నేను చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరు తప్పు చేసినా కానీ కేసులు బుక్ చేయమని చెప్పడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు అటుపక్క ఇటుపక్క కానీ చూస్తే మాత్రం బాగుండదని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము ముందుకు వెళ్తాము, నిజాయితీగా పనిచేస్తాను. చూసిరా, తప్పు చేసినోడు మా పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇట్లా అన్నారా ఎప్పుడన్నా? అన్నారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఉన్నాడా ఒక్కడన్నా? ఎన్నడన్నా మా కార్యకర్త మీరు చేస్తావా? వాడు ఇంత ఉండడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. వాడు పోయి ఎస్ఐని బెదిరియా, సిఐని బెదిరియా. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా స్వేచ్ఛనిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ. రారీ ఎంక్వైరీకి ఇప్పుడు చూసుకున్నాం ఎంక్వైరీ సంగతి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. అప్పుల్లో ముంచకపోతే 5 లక్షల కోట్ల సంపద ఎటుపోయింది చెప్పు. మరి అప్పులు కావా అవి? మేము సృష్టించిన ఆస్తుల గురించి ఏందాయను సృష్టించింది? లొటపీసు పేదరికాన్ని సృష్టించినవు, తాగుబోతులను సృష్టించినవు, బెల్ట్ షాపులను సృష్టించినవు, అమ్మకమింగినవు.
విద్యుత్ రంగంలోనే 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించడమట. విద్యుత్ రంగంలో 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిందట. ప్రజలారా, తెలంగాణ ప్రజలు, మీ ఊర్లో పొంటున్న సబ్స్టేషన్లు కూడా కుదబెట్టిండు ఈ దొంగలు. కుదబెట్టిండు. ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ప్రభుత్వం దగ్గర లేవనుకుంటున్నారేమో. కేటీ రామారావు ఇక మేము ఇట్లా గట్టిగా చెప్పగానే అవద్దు, ఇవన్నీ అబద్ధాలు చదివి అవతల నిన్ను ఎట్టి పరిస్థితుల్లో పోకుండా తలుపులు పెట్టి లెక్కలన్నీ పక్కాగా ప్రజల ముందు పెడితే ప్రజలే దొరికించుకొని అంటారు వీళ్ళు చేసిన విధ్వంసాలు. సృష్టిస్తే 86,000 కోట్ల అప్పు ఓడు కట్టాలి. విద్యుత్ రంగంలో 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించడం అని చెప్తా ఉన్నాడు. మరి సృష్టిస్తే అప్పులకి ఎందుకు పోయినాయి? ఎందుకు దివాలా తీసినాయి డిస్కంలు? 86,000 కోట్లు. ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అప్పుల్లో రాష్ట్రానికి 24వ ర్యాంక్ అట. ఏ రాష్ట్రానికి ఎంత దమ్ముందో అప్పులకు గంతే ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, దానికి ఎక్కువ అప్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక ఈయన చెప్తాడు అన్ని అబద్ధాలే. తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువనేట. ఈ తెలంగాణకు అమెరికాకు ఇప్పుడు సిరిసిల్ల కాడ పెట్టిన పెట్టుబడికి, ఆలేరు కాడ పెట్టిన పెట్టుబడికి ఏమైనా పొంతనుందా? ఈ రెండింటికే లేవు. వీడికేం తీసుకుపోయి ఆడబెట్టిండు. అమెరికా బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువనేట తెలంగాణతో పోలిస్తే. అమెరికా ఏడుంది, బ్రిటన్ ఏడుంది, మనం ఏడున్నాం. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నానట. రైతు ఆత్మహత్యలు సున్నా, లేనేలేవట. ఏమన్నా కూడా అర్థమైతే నోటితో నవ్వే ముచ్చట నేనా? ప్రజలారా, రైతు ఆత్మహత్యలు సున్నానేనా? కేటీ రామారావు ఈ కింది వారిలో అసెంబ్లీలో నిజం ఎవరు మాట్లాడారు? కనీసం ఆడడానికి ఏమైనా ఉండాలి. రైతుల ఆత్మహత్యలు ఏమంటారు? సిగ్గుండాలి. వాటికలు, వైన్సులు ఇవే. నిరుద్యోగులది, రైతులది అందరు ఉసురు తలిగింది ఇట్లా మాట్లాడుతూనే. నిరుద్యోగులు ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే చూసినావు కదా ఎట్లుంటుంది దెబ్బ. నిరుద్యోగులను చేస్తాం, మిమ్మల్ని 40 లక్షల మందిని రోడ్డు మీద పెడతామంటే నిన్ను ఈ నలుగురిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది. ఇప్పుడు అర్థమవుతలేదు అహంకారంతో. కేటీఆర్ ఇక్కడ ఒక్క ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నానట. ఇప్పుడు తీద్దామా ఎన్సీఆర్బి రిపోర్ట్? తీసి చూద్దామా? ఫార్మర్ సూసైడ్ ఇంతేనా? ఇక చూడరాయా, ఇగో అరౌండ్ 8,000 farmers have died by suicide in Telangana since 2014. A sample study of 692 farmer suicide done by RSV in 2018 showed that 75.2% of those who take their own lives were tenant farmers ఉన్నారు, కౌలు రైతులు. Another sample study of about 140 farmer suicide. ఇవేంటి అంటారు రామారావు? 2021 ఇవి ఏమంటారు రామారావు? తెలంగాణ 4th in farmer suicides. అసలు సున్నానంట. సున్నా అంటాడేమే సన్నాసి. సిగ్గాని ఉండాలని, సిగ్గనిపించాలి కదా ఈ వాస్తవాలు చెప్తుంటే. ఇగో ది హిందూ పేపర్ రాసిందా చూడు, ఫార్మర్ సూసైడ్ ఇన్ ఇండియా లెక్కలు చెప్తున్నాయి కదా. తెలంగాణ ఫార్మర్ సూసైడ్ హ్యావ్ రెడ్యూస్డ్ బిట్వీన్ 2017 కొద్దిగా తగ్గినాయని చెప్పి, కొద్దిగా తగ్గితే సున్నా అని చెప్తా ఉన్నాడే. 8,000 మంది రైతులు చనిపోయారని డాటా చెప్తుంటే సున్నా అంటాడు. సున్నా అంటే ఇది నమ్మాలన్నట్టు మనం. ఇక ఇది నమ్మాలి. ఆ పెద్ద రైతు ఒక్కటి చచ్చిపోకపోతే ఇక అందరు చచ్చిపోయినట్టు లెక్క. పెద్ద రైతు చచ్చితే అందరు చచ్చినట్టు లెక్క అన్నట్టు, లేకపోతే లేదు. ఇక్కడ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని కేటీ రామారావు అంటా ఉన్నాడు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ అన్ని నిజాలే చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ. కేటీ రామారావు చూడు, ఇది చూసి కాస్త బుద్ధి తెచ్చుకో. పబ్లిక్ ఏమంటారో తెలుస్తుంది. రైట్, 2,600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు కదా. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు చూసినావా? కేటీ రామారావు 100% మంది నువ్వు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీలో అని చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు నువ్వు చెప్పేటి అనేది ఇది ప్రజా అసెంబ్లీలో జరుగుతున్న చర్చ.
తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ ప్రతిసారి అధికార పక్షం మాట్లాడడం సరికాదని, తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ఏది సృష్టించిన ఆస్తులు ఏందో పెట్టాడా బయట తీసుకురా. జన్వాడ ఫామ్ హౌస్ సృష్టిస్తే ఆస్తులు, అవి తెలంగాణ ఆస్తులు. ఏది మీ నాయనది ఏది ఫామ్ హౌస్ 60 ఎకరాలు ఉన్నది 600 ఎకరాలకు పెరిగితే సంపద సృష్టించినట్ట. అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్ సృష్టిస్తే సంపద పెరిగినట్ట. నర్సాపురం అడవుల్లో 100 ఎకరాల భూములు కబ్జా పెడితే హరీష్ రావు అది ఆస్తులు సృష్టించినట్ట. కందికాడ కవిత ఫామ్ హౌస్ సృష్టిస్తే ఆస్తులు సృష్టించినట్ట. మీరు సృష్టించుకున్నది అది. హాంకాంగ్ లో పెట్టుబడులు దొంగతనంగా పోయి పెట్టడం ఆస్తుల సృష్టి. బూర్జ్ ఖలీఫాలో ప్లాట్లు కొన్నదిగా మీ సెల్లే. దుబాయ్ పెద్ద బిల్డింగ్ లా ఇవి ఆస్తులా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నదని ఏ విచారణ కమిటీ వేసినా తమకు అభ్యంతరం. నీకేం అభ్యంతరం? ఇంకా లొడపీసు నువ్వు విక్టిమ్, నువ్వు దొంగవంగులో నువ్వు విచారణ ఎదుర్కోవాల్సి నీకేం అభ్యంతరం? ఇంకా నీకు హక్కులు ఉన్నాయాడా విచారణ ఎదుర్కొనే కాడ? ఏ విచారణ కమిటీని వేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. డ్రగ్స్ ను నిర్మూలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1000% తమ సహకారం ఉంటుందని చెప్పారు. మరి అప్పుడెందుకు లేదు? ఈ డ్రగ్స్ కేసులో వైట్ ఛాలెంజ్ కు నువ్వు రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే కోర్టుకు పోయి దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోరు మూయించడం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడారు వైట్ ఛాలెంజ్ రెడీ అని. ఇప్పుడు అదే మాట మీద కేటీఆర్ గారు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తామంటే మేము సహకరిస్తామంటున్నావు. ఫస్ట్ నువ్వు శాంపిల్స్ నీ గోరు ఎంటికలు నీ బ్లడ్ శాంపిల్స్ ఇస్తే తెలుస్తుంది. 1000% సహకారం ఉంటుందని చెప్పారు. నీ సహకారం ఎవడు అడిగిన? నీ సహకారం అడిగినోడు ఎవడు? ఇలా శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అప్పుల కన్నా ఆస్తులనే ఎక్కువగా సృష్టించామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని, తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశానికి ఫార్మా హబ్బు, వ్యాక్సిన్ హబ్బుగా ఉన్న సిటీని మళ్ళీ తిరోగమన దిశగా తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారని, ఫార్మా సిటీ రద్దు దారుణమని మండిపడ్డారు. ఫార్మా సిటీ దారుణం. ఫార్మా సిటీ ఏంది? ఫార్మాసిటీ అనేది కేటీఆర్ బినామీలు చేసిన రియల్ ఎస్టేట్ దందా. ప్రజల జీవితాల్లో రద్దు చేసుడు తోటి ఇప్పుడు ఈ దొంగల ముఠ కంపెనీలకు అప్పచెప్పారు కదా ల్యాండ్లు. ఆ కంపెనీ ఏది సార్ మరి ల్యాండ్ లేవనంటే రద్దు చేసిరు. ఈ ఫార్మా కథ తెలుసా అసలు? యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఏది గుజరాత్ లా, తమిళనాడులా, కర్ణాటకలా అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టొద్దురా నాయన, పెడితే భూమిలో ఉన్నటువంటి నీళ్ళంతా విషం అయిపోతాయి, మొత్తం భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది, కాబట్టి వద్దు అని చెప్పేసి పంపిస్తే ఈ మొగాయన నేనే తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. ఫార్మా సిటీ, ఫార్మా హబ్ అని చెప్పి చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా రియల్ ఎస్టేట్ దందా ఈ పుట్ట వలిగిపోయింది కదా. ఇక మనం వాళ్ళంతా మీద పడతారుగా. ఫస్ట్ వాళ్ళు తాను వసూలు చేసింది మీద పడతారు కదా, మా పైసలేవని ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా. మొత్తం వాళ్ళని పాపం అన్యాయం చేసేసి ఆగం చేద్దామని చూసిండు. మీరు 65 మేము 54 ఉన్నాం. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంటు ఉంటే ఏమవుతుంది? 4 కోట్ల మంది ప్లస్ 65 మంది ఇక్కడ, 4 మీ ఇంటి వాళ్ళు ప్లస్ 54 అక్కడ. చూసుకుందాం మరి. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. తప్పుబట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. మేము ఏ పార్టీ పక్షం కాదు అని చెప్పేసి జనం పక్షమే అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి అంటున్నాడు.